హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. జానకి ఇంకా ఆద్య ఇద్దరు కలిసి శౌర్య వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక వీళ్ళిద్దరిని ఇలా చూడడంతో శౌర్య వాళ్ళమ్మ మీరిద్దరూ ఎందుకు వచ్చారు అని చెప్పి కోపంగా అడుగుతూ ఉంటుంది. ఆద్య మాత్రం మేము శౌర్యతో మాట్లాడడం కోసం వచ్చాము ఆంటీ అని చెప్పడంతో వాళ్ళిద్దరూ పైన ఉన్నారు, వెళ్ళి మాట్లాడండి అని చెప్పి వాళ్ళని పంపిస్తుంది. ఇక జానకి ఆద్య ఇద్దరూ కలిసి శౌర్య బెడ్రూమ్ తలుపు తీసి చూడడంతో ఒక్కసారిగా ఆద్య సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జానకి చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఎదురుగా చూస్తే శౌర్య ఛాతీ పైన పడుకొని అస్మిత ఉంటుంది. ఇక జానకి వీళ్ళిద్దరిని ఇలా చూడడంతో ఛ అని తల తిప్పేసుకుంటుంది. అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న వచ్చి శౌర్య శౌర్య ఏంటి ఇలా పడుకున్నావు అని చెప్పి లేపుతూ ఉంటారు. ఏంటి ఏంటి నాన్న అని చెప్పి శౌర్య లేగడంతో పక్కనే మీద పడి ఉన్న అస్మితను చూస్తూ ఏ ఛీ నువ్వెప్పుడొచ్చావు నా దగ్గరికి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు శౌర్య. ఇక అస్మిత మాత్రం ఊరుకోకుండా మరీ ఎక్కువ చేస్తారు డార్లింగ్, మీరు డైలీ మనిద్దరం కలిసి ఈ గదిలోనే ఈ బెడ్ పైనే కదా మనిద్దరం కాపురం చేస్తున్నాం అని సిగ్గు లేకుండా ఇక చెప్తూ ఉండడంతో ఇది విని జానకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక శౌర్య ఫుల్గా షాక్ అయిపోతూ ఉంటాడు. ఎదురుగా ఆద్య ఇంకా జానకిని చూస్తూ ఇలా అస్మిత చేయడంతో ఇక శౌర్య వెళ్ళి అది కాదత్తయ్య అని చెప్పి జానకి చెప్తూ ఉంటే జానకి మాత్రం చాలా కోపం వచ్చేసి నువ్వు ఈ క్షణం నుంచి నా కూతురికి కాబోయే భర్తవి కానే కాదు అని చెప్పి చాలా కోపంగా చెప్పడంతో మళ్ళీ శౌర్య షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు జానకి వైపు.